వైసీపీవి విధ్వంసంతో కూడిన విధానాలైతే జనసేన సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తోందని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సేనతో సేనాని రెండో రోజు కార్యక్రమంలో శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అటు ఇవాళ సాయంత్రం విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జనసేన బహిరంగ సభ జరగనుంది. సేనతో సేనాని రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న పవన్ 25 లోక్సభ నియోజకవర్గాల జన సైనికులు, వీర మహిళలు, ఇతర ప్రతినిధులతో భేటీ అయ్యారు. అక్రమ మైనింగ్, ప్రకృతి విధ్వంసం, అవినీతి వంటివి వైసీపీ విధానాలైతే సామాజిక స్పృహతో కూడిన రాజకీయాలు జనసేన పార్టీ విధానాలని పవన్ కళ్యాణ్ అన్నారు. నలుగురు మెచ్చేవి, 10 మందికి ఉపయోగపడే అంశాలనే జనసేన ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. కొన్ని సిద్ధాంతాలతో ఏర్పడిన జనసేన కులం పార్టీ లేదా కుటుంబ పార్టీ కాదని, ప్రజల ఆశల్ని ముందుకు తీసుకెళ్లగలిగే పార్టీ అని స్పష్టం చేశారు. ఒక ప్రాంతీయత భావంతో చేయొచ్చు, ఒక కుల భావనతో చేయొచ్చు, కానీ జనసేన ప్రజాస్వామ్య విలువల కోసం పాటు పడితే ఆ జనం వచ్చారు. దాని కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది, ప్రాంతం ఎక్కడుంది? దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జనసేన ఐడియల్స్. వాళ్ళు మాకు ఈ మైనింగ్ కావాలి, ఈ బాక్సైట్ మైనింగ్ కావాలి, కాంట్రాక్ట్ అంతా లాజికల్ ఎండ్ పట్టుకెళ్ళిపోతారు. మనం ఏమనుకుంటాం, ఉద్దానికి పరిష్కారం కావాలి, విల్ ఫైండ్ ఎ లాజికల్ ఎండ్ టు ఇట్. ఈరోజు జనసేన పార్టీని నడుపుతున్నాను అంటే స్వచ్ఛందంగా భుజం మీద వేసుకున్న ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ వాళ్ళ వల్ల అవమాన భారాలు పడేవాడు, ఆశలతో నిండిపోయినవాడు ముందుకెళ్ళాడు. ఆశయాలు గుండెల్లో నింపుకున్నవాడే ముందుకెళ్ళగలడు. సినిమా మాధ్యమం తమ బలమన్న పవన్ కోట్ల మంది అభిమానుల్ని సంపాదించి పెట్టిన రంగమంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. సినిమాల్లో నటించకపోతే రాజకీయంగా ఈ స్థాయికి రావడానికి కనీసం 30 నుంచి 40 ఏళ్లు పట్టేదని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయ పోరాటం మొదలుపెట్టినప్పుడు సినిమాలు మానేద్దామని అనుకున్నారని, పార్టీని నిలబెట్టేందుకు సినిమాలు తప్పనిసరి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సినిమా నా బలం, సినిమా వల్లే నేను ఇంతమందికి చేరువయ్యాను. అదే ఒక రాజకీయ నాయకుడిగా మొదలు పెట్టాలంటే మేము ఒక 40 ఏళ్ళు పట్టేదేమో. ఫిల్మ్స్ అసలు ఇష్టం లేని అనే సినిమా అవసరం లేదని వదిలేసాను చాలా కాలం. మీరు చూసారు పోరాడేటప్పుడు సినిమాలు వదిలేశాను, కానీ తప్పక మళ్ళీ సినిమాలు చేశాను. మళ్ళీ దేనికంటే నాశయాన్ని జనసేన పార్టీ ద్వారా బతికించుకోవడం కోసం, దానికోసం సినిమాలు చేశాను. దానికోసం ఏంటి ఇవన్నీ చేస్తే పార్టీ నిలబడింది అంటే నేను అనేది ఇంత నలిగాను. 2026 మార్చి 14న జరిగే పార్టీ ఆవిర్భావ సభను పూర్తి సంస్థాగత బలంతో చెయ్యాలన్నదే తమ లక్ష్యమన్నారు జనసేనాని. దానికనుగుణంగా అక్టోబర్ నుంచి పార్టీ కోసం నెలలో 10 రోజుల సమయం కేటాయిస్తానని శ్రేణులకు తెలిపారు. శాంతి వచనాలు చెప్పే చోట శాంతి వచనాలు చెప్పాలి, పోరాటాలు చెయ్యాల్సిన చోట పోరాటం చెయ్యాలంటూ పవన్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం తనను ఎంతో ఇబ్బంది పెట్టిందని గుర్తు చేసిన పవన్ ఇప్పుడు వారిని ఇబ్బంది పెట్టాలంటే బీజేపీ పెద్దలతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ తాను అలా చెయ్యలేదన్నారు. తన ప్రయాణంలో అడుగడుగునా జన సైనికులు, వీర మహిళలే తోడున్నారని గుర్తు చేశారు. మరోవైపు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సాయంత్రం జనసేన బహిరంగ సభ జరగనుంది.